ఆర్కే గారికి ఎద్దును కొనాలి. కొనాలంటే మంచి ఎద్దు కావాలి. ముసలి మొత్తం నువ్వే అమ్మావును బాపుతా, నా ఎద్దులు ఉంది కదా దోలాలన్నా. సరేనా, కొందామని మంచిదాన్ని చూసి కొందామని అన్న. అంటే నేను ఆరాధిస్తా అందరినీ, మంచి ఎద్దు కావాలని చెప్పండి అంటే నేను దొండపాడు పందెంలో లెజెండ్ని చూసాను. దొండపాడు పందెంలో ఇప్పుడు ఆర్కే గారి దగ్గర ఉన్న లెజెండ్ బాలే అంటారు దాన్ని, ముద్దుగాలు పాపం బాబా పిలుచుకునేవాళ్ళు. లెజెండ్ని చూస్తే అప్పుడు తక్కిలపల్లి ఇంకేమన్నా దోతున్నాడు దాన్ని. సరే ఎద్దు అయితే మంచిది, పేరు లేదు, ఏ ప్లేస్ లేదు కదా. అది ఎవరిది, మన ఈ ఊరు, మా ఊరిదే, బాలేది బాలేదు కుమరోళ్ళ అబ్బాయిది. సరే తను ఏం చేశాడంటే నాకు 2-3 సార్లు కలిసి పరిచయంగా బాబాయ్ ఎద్దు నమ్ముదాం అన్నాడు. ఎంత చదువుతున్నావు ఏందా అంటే 5 లక్షలు చదువుతున్నాను అన్నాడు. అంటే అంత రేటు కొనరలే కానీ ఏదన్నా లోన్ చెప్పు అబ్బాయి అని అన్న. అంటే లింగే బాబాయ్ నాకు కనుక్కొని చెబుతాను అన్నాడు. మరి అంటే రాలే కదా, లింగే అన్న కదా. సరే నేను కూడా ఏమన్నానంటే లింగే అన్న నెంబరు అప్పుడు ఆర్కే గారికి ఇచ్చి, అన్న లింగే అన్న నెంబర్ తీసుకొని మీరు లింగే అన్న నెంబర్ పెట్టుకొని వెళ్ళండి అన్న. ఆడికి వెళ్ళినా మరి ఏం జరిగింది ఏమో తెలియదు. అప్పుడు మల్లేశ్వర బాబాయ్ కూడా మనతో బాగున్నాడు, కోరపాడు మల్లేశ్వర బాబాయ్ ఆర్కే అన్నలతో కూడా బాగున్నాడు. సరే కోరపాడు మల్లేశ్వర బాబాయ్ చెబితే మీ ఊరు ఆ కుర్రోడు అంటాడు బాలయ్య, అరే పోనీరా అంటే అంటాడు. సరే ఇది చర్చ జరుగుతుంది ఎద్దుని, అదైతే మంచి ఎద్దు, ఆర్కే అన్న మంచి పేరు వచ్చింది. దాని అమ్మడికి ఇంకో మంచి ఎద్దుని కొందామని అని చెప్పి దాన్ని ఎంపిక చేసుకున్నాను. నేను చింతలపాడు స్వామిని తీసుకొని పోయి, అప్పుడు పొల్లి వేయలేం కదా, బాగా 60 ఉంటుంది బిర్రుగా, పొల్లి ఎద్దు మంచిది, బాలయ్య చెప్పాడు, రేటు చెప్పాడు, 4 లక్షలు కొనుక్కోవచ్చు అన్న అని నేను అన్నయ్య చెప్పా. చెబితే లింగాన్ని తీసుకొని పోండి, ఎందుకంటే డ్రైవర్ ఆయన కనుక ఆయన వద్దాను కొనుక్కుంటే బాగుంటుంది. మీరు లింగాయంతో తోలుచుకున్నా బాధలు నాకు, నన్ను రమ్మన్నా నేను వస్తా, మీరు మంచి డ్రైవర్ని పెట్టుకొని తోలుచుకోని అన్నయ్యతో అన్న. నేను అప్పుడే నేను కావాలంటేనే వస్తా, లేకపోతే నా పని నేను చేసుకుంటా అని అన్న. కాదులే ఎదురు కొంటే నువ్వు వద్దు కానీ లింగాన్ని కాదులే అన్నాడు అన్నయ్య. సరే అని లింగాన్ని తీసుకొని పోతే వాళ్ళకి కలవలా, మరి వాళ్ళకి ఎందుకు కుదరలా, వచ్చారు వెనక్కి వచ్చారు. నువ్వు రామసలేని బయలుదేరి రమ్మంటే సీనన్న అన్నాడు, వాళ్ళు ఆర్కే అన్న వాళ్ళ ఊళ్ళో ఆయన ఫ్రెండ్, సీనన్న వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు. ముసలే నువ్వు రావాల్సిందే, ఇద్దరం కలిసి వెళ్ళాల్సిందే, మన ముగ్గురు వెళ్దాం పండి అని నేను ఆర్కే అన్న సీనన్న శ్రీనాథ్ కుర్రోడు కూడా వచ్చినట్టున్నాడు. మొత్తం కారు వేసుకొని పోయాం. బాలే ఓపెన్గా చెప్పు, నీ ఎద్దుని 5 లక్షలు 6 లక్షలు అని చెప్పుకోవడం కాదు, 4 లక్షల లోపు నీ ఇష్టం వచ్చిందని చెప్పి అన్న. మల్లేశ్వర బాబాయ్ నేను ఇద్దరం వెళ్ళాం. వెళ్తే 4 బాబాయ్ అన్నాడు. 4 లక్షల లోపు నీ ఇష్టం, ఇంకా ఎద్దుని ఎక్సుకొని పోతా అని అన్న. అంటే కాదులే బాబాయ్ అండు. మల్లేశ్వర బాబాయ్ అంటే ఏంద్ర అడుతున్నావు అని అన్నాడు. 3,80,000 ఎదురు కొన్నాం లెజెండ్ కొన్నాం. కొనెక్స్కి వెళ్ళాం. దానికి బ్యాటాకి ఎద్దు లేదు అన్న వాళ్ళ దగ్గర, అన్ని పొట్టపొడి అయినాయి. పొట్టపొడి అయితే గవర్నమెంట్ బడెక్స్ అన్న ఆటోలో దాని అమ్మటే అర్థం కేటగిరీ దాని అమ్మటంటే అమ్మో అది కేటగిరీ దిగాలి, మందేమో టచ్ పర్లేదు అని అంటే సైజు ఉంది, ఇది మంచి గొప్పది. అప్పుడే 60 బిర్రు ఉంది ఎద్దు, ఏది లెజెండ్ టచ్ పర్ల నుండి కేటగిరీ ఎద్దు పక్కన కేటగిరీ ఎద్దామని బ్యాట్ వేసా. వేసిన తర్వాత నాకు దీని అమ్మట అయితే 10 ఆగం ఎద్దులే మంచిదాన్ని ఉదానికి 100 తోండని అంటే అప్పుడు కుంటుపోలు రేటు మా కడప జిల్లాలో ఎద్దులో నేను చెప్పాడు ఓ జత. అదే 4కు వచ్చిన ఎద్దుని జతపల్ల ఉందని చెప్పి మాకు అన్నయ్యకి నాకు మా మంచిదానం. అన్నయ్య రామకృష్ణ అన్నయ్య కూడా మనిషిని నమ్మితే ప్రాణమిత్రం అంతే. ఆయన మనిషిని నమ్మాడు అనుకో అంతా ఇంకా మేము వదిలేస్తాడు. సరే అప్పుడు మనం చూడాల, నేను చూడాల ఆయన చూడాల. సరే పోలేటి ఎద్దులు ఎక్సుకొని రా అన్నాడు. 2.5 కొన్నాం జతని. కొంటే దాంట్లో ఒకటి నడ్డిది ఉంది ఉద్దిగట్టు, అది అమ్మ పొడిచిద్ది అది. అది ఆర్కే అన్నది అప్పుడు 2 పట్టుకొని వచ్చేది. కాడి కూడా ఎత్తి దిగితే 10 అడుగులు ఎత్తులు వేసేది. అన్నీ పాటలు ఎద్దులు. అన్నయ్య రామకృష్ణ అన్నయ్య అయితే ఏమను ఆయన ఎంత పొడిచినా కానీ ఆయన వెళ్తూనే ఉంటాడు ఎద్దు దగ్గరికి. అవాడు భయపడతాడు అసలు. నన్ను చూస్తే ఇంకా వదిలిపెడితే 2 తాళ్ళు పడితే ఎవడ ఒకటి పడితే నన్ను అవి. సరే దాన్ని కొనుక్కొచ్చాం. పనికి వచ్చి దానికి పనికి రాకుండా పోయింది. పనికి రాకుండా ఎక్కువ వచ్చింది ఎద్దు. ఎక్కువస్తే ఇంకా దాన్ని కిరణకాయ దాన్ని పనికి రాకపోతే దీన్ని మంచిదాన్ని ఉంచుకొని బేటాలు వేస్తున్నాం. అది రైట్ది ఇది రైట్ది. అది కొనుక్కొచ్చిన అడ్లు దాన్ని లెఫ్ట్ వేసి బేటాలు వేస్తున్నాం. ఆ రంగం బాగుంది, బాగా అయిపోయింది. జతపాలలో మనకి ఇది సాల్లో కొనుక్కొచ్చింది. అప్పుడు రేపల్లి దగ్గర మోదిమూడు వాళ్ళ దాన్ని మాట్లాడి పొత్తు మోదిమూడు వాళ్ళ దాన్ని మాట్లాడి 2 బేటాలకి ఇక్కడ ఎక్కించుకొచ్చి బ్యాట్ వేసాం. బ్యాట్ వేసి చూసిన తర్వాత ఇంకా ఈ ఊరు పందాన్ని పెట్టాం గన్నవరం. 3వ ప్లేస్ తోలాం ఆర్కే గారికి. 3వ ప్లేస్ తోలితే మళ్ళీ నాదెల దాన్ని ఎక్కించుకొచ్చాం. నాదెల చాలేదని దాన్ని తోలిపెట్టాం. తర్వాత దీని అమ్మడికి ఎద్దును కొనాలని తాపన పడుతుంది బాబు అన్నయ్య. తాపత్ర పడుతుంటే మరి మంచి ఎద్దును కొనిపోతే అన్ని డబ్బులు అవ చేస్తే అట్లా అని కొందాం అంట బాబు. ఏమంటకంటే 4 పళ్ళకు వచ్చిందాక ఎద్దును మళ్ళా జత పళ్ళు ఆ జతతోనే అటు ఇటు అలా ముంచుకుంటా 3వ ప్లేస్ తోలుకుంటా వచ్చా.
వస్తే ఇక దానికి ఎద్దుని కొనాలి నేను పట్టుబట్టిన రామకృష్ణ. కొప్పురవరు పందెంలో జనవరి 1 కొప్పురవరు పందెంలో 4 పాలలో అక్కడ పొత్తు నాకు దెబ్బ దగ్గర ఉంది. అప్పుడు పిఆర్ మెమోరియల్ దగ్గర 24 అంటే పొత్తు దేనికి మన ఇప్పుడు మామూలు ఎర్రది ఉంది అఖండ అన్న సీన్ అన్న కొప్పురవరు సీన్ ఆ అఖండాను లెజెండ్ పొత్తు 4 పాల లెజెండ్ పొత్తు 4 పాలలో పొత్తు అయితే నాకు దెబ్బ దగ్గర ఉంది కాలుకి. గోల్ముడు పడి కేటగిరీ తోలాలి, ఈ 4 పళ్ళు తోలాలి, జత పళ్ళు తోలాలి, ఇవన్నీ తోలాలి. నాకు 27 కుట్లు ఉన్నాయి కాళ్ళు. భైరవనను కలవరపాలెం ఎద్దుని బేట వేస్తుంటే టైర్ బెట్టను రాయి మాటే అక్కడ ఏం చెట్టు జరిగింది. కలవరపాలెం ఎద్దు 10 లక్షలు, సందీప్ అన్న వాళ్ళు 10 లక్షలు. మీ ఎద్దామంటే మా ఎద్దు వచ్చినా మా ఎద్దు మీ వచ్చినా మార్చుకోవడం. సరే అని మాట్లాడుకొని బేట వేయాలి, నేను తోలాలి పగ్గాలు. సామె సైడ్ ఏలైన పొరన్నారు. ఆ రాయి ఎప్పుడు బయట వేసాం. కాడిమాని మరి 6 బళ్ళలో బారు తోలిని కాడిమాని పందాలన్నీ తోలింది, 2 సీజన్లు తోలింది. తోలిన తర్వాత ఎద్దులు ధరంపడం రాయిని గుద్దిచ్చాను. 100 అడుగులు వెళ్ళాలి కదా, 100 అడుగులు వెళ్ళిన తర్వాత 100 కాడి నుంచే పెట్టి బండ మీద ఎక్కాను. సామె నువ్వు జాగ్రత్త అని చెప్పి అందరిని చూసుకొని ఆని కళ్ళింగ్ కొట్టి అంతే. కాడిమ 2 ముక్కలు అయింది, వచ్చి నాకు తగిలింది. తగిలితే అసలు ఇంకా నరం ఒక్కటే, ఎముక ఒక్కటే ఉంది, అసలు కాళ్ళు ఏం లేదు. బ్లడ్ పడిపోతే ఇట్లా వచ్చేవాడు సామె 2 చేతులతో పట్టుకుంటున్నాను. పట్టుకొని తీసుకెళ్ళి బండ మీద పనుకోబెట్టింది. నువ్వు ఎద్దులు తోలు అన్న సామె అని. ఎద్దులైతే అబుద్ది తోలు, కాలు ఏం కాదులే తోలు అన్న. తోలు అంటే సరే తోలాడు. ఎద్దులు బేట అయిపోయిన తర్వాత నన్ను ఎంజీనియర్ హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అక్కడ మా బాబాయ్ వాడు ఉండి నేను ఇంటికి వచ్చి కుట్లేస్తానంటే సరే ఇంకా ఆ తర్వాత మీరు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కుట్లు మళ్ళీ కుట్లోనే కాళ్ళు 19 తోలద్దు అంటారు. తోలద్దు అంటే నేనైనా తోలాలి 19 తోలాలి. అన్నయ్య వాళ్ళే 4 పళ్ళు తోలాలి, కేటగిరీలో తోలాలి. అప్పటికే 4 కంపెనీలు 5 కంపెనీలు ఉన్నాయి. సరే ఇవన్నీ ఎట్ట తెచ్చింది అనుకుంటా నేను ఆలోచించుకుంటూ కూర్చుంటే నాకు నేనే శుభ్రంగా బ్యాండేజ్ చేసుకుని గట్టిగా శివ గారు కూడా 18 ఆలోచింది అసలు నువ్వు రాకపోతే ఎద్దులింటిగా ఉంటే ఊరమ్మడు 18 అంటే సరేలే అని తాళదన్న. అప్పుడు మెట్లపల్లి మన రాజీవ్ గారు ఉన్నాయి కదా, డేరా వాళ్ళ దగ్గర ఉంది. అప్పుడు కేటగిరీ తాగుతున్నాను దాన్ని, కేటగిరీ అది సబ్ జూనియర్ తాళాలి, ఎంకే అమ్మి జూనియర్ తాళాలి, అన్నయ్యలే 4 పళ్ళు తాళాలి, శివ గారి కేటగిరీ తాళాలి. అన్నిటికీ డ్రైవర్ కానీ అన్ని డ్రైవర్ పోస్టే. సరే ఒక మెట్లపల్లి సైడ్ ఎంకేఎం గారి గోల్ముడు బాడీ రామకృష్ణ అన్నాలి పగ్గాలు. సీనన్న మునగోడు సీనన్న అప్పుడు అక్కడ ఆగినాయి అవి రాలా అంటే కంటిన్యూ అంటే అవి పొలి కలిపినాయి. ఇక అట్ట ఈ 3 కంపెనీలోనే పొలి కలిపినాయి. పొలి కలిపిన తర్వాత ఏం జరిగింది, ఇక నేను ఎద్దులు తాళాలి ఫ్యాన్ ఊకోట్ల. సరే ఒక జత 4 పళ్ళ జత పొలి అని సామె తేలాడు, 4 పళ్ళు ఇచ్చేసానే తేలాడు. కేటగిరీ అయితే శివ గారు ఎవరిని ఒప్పుకోడు. నువ్వు తాళాల్సిందే మసలు లేకపోతే ఇంటికాడ పెట్టుకుంటా, నువ్వు ఎవరు వద్దు తాళొద్దు అంటే తాళతానికి పోయి నీకు కాళ్ళు దెబ్బతాలింది పమ్మాయి నా జీతం వస్తున్నాడు. అప్పుడు నువ్వు ఎవరు వద్దు తాళొద్దు అన్నా కదా అంటే కాదలన్నా మరి మాట తీసేయలేం కదా అని చెప్పి వెళ్ళాను. నేను ఎవరు అడిగినా తీసాను, నువ్వు దారిని పోతున్నా నువ్వు అడిగినా కడతా, అటువంటి మనస్తత్వం మంది. సరే నువ్వు మరి నీ కాలు కుట్లు ఉండి ఎడదాలతో ఎదురు అంటున్నావు, ఏదేమైనా సరే ఇరిగిపోయిద్ది తాళాలనుకున్నా. కాలుకి బ్యాండేజ్ చేసి గట్టిగా లోన 2 పొరలు మెత్తలు కొట్టేసి కట్టి వెళ్ళా ఎద్దులతోలే. అప్పుడు కొప్పరవరిసిన కలచపడి కొనున్నాడు అక్కడ ఇంకోటి, అవి కూడా మంచి ఎద్దులు, నెంబర్ 1 ఎద్దులు. నేను ముందు పడ్డాను, అటు తోలత నేను దిగి ఇంకా మరి కేటగిరీ తోలాలి, కేటగిరీతో మొదలైంది. మళ్ళీ తోలితే 14 బార్లు 13 వేసి 14 బార్లో 260 దాకా వేసాం. ఈ సీజన్ ఏమో 200 మనకి వాళ్ళకి 4 అడుగులు తేడా. నేను ఫస్ట్ వాళ్ళు సెకండ్. తర్వాత మళ్ళీ సబ్ జూనియర్ తాళాలి సైడ్ తోలే అవి ఫస్ట్. ఎవరికి? రాజీవ్ గారికి దేరాని సైడ్. దేరాని ఆడు వాళ్ళని ఇచ్చేవాళ్ళు మనల్ని. ఈ మొండిది ఒకటి ఉండే జగమండి పసిది ఒకటి ఉండే, అది నానమ్మడి పెట్టి ఉన్నాను. వెంకటేశ్వర గారు కళ్ళింగ్ కొట్టి ఇటు దిగేవాడు. ఇది బ్రహ్మాండం పోయిద్దిగా దీని తోలేవాడు చిన్న వెంకటేశ్వర గారు. సరేలే మరి తప్పదు, మనం పని చేయడానికి వెళ్ళాం. ఏది నప్పు చెప్పినా తోలాలి, ముడిదానైనా పాందానైనా తోలాలి. పని చేయడానికి మనం వెళ్ళింది తోలాలి. తర్వాత ఇంకా తోలాను అయ్యి ఫస్ట్. తర్వాత ఎంకేఎం గారి తోలాలి, ఏది కృష్ణమోహన్ గారి జూనియర్. వాటిని నేను సరి చేసి రుద్ది తోలుకొచ్చా. తోలుకొస్తే జనవరి 1 రోజు అన్నయ్య అప్పుడు మన ఒల్లూరుదాను రణా ఉంది, ఎవరి మన డివిఆర్ గారి మంచి పాములు ఉండేవి.
జూనియర్లో వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు. రణగుణ ఏదో మంచి ఎద్దులు మంచిగా ఉన్నాయి. మంచిగా ఉంటే నేను ఎంకేఎం గారి ఎద్దులు పొట్ల పడతాను రేపల్లది. సరే ఏం జరిగింది, కట్టాం. ఫస్ట్ కొట్టి ఆడిన కూడా జూనియర్లో కూడా, సబ్ జూనియర్లో ఫస్ట్, కేటగిరీలో ఫస్ట్, జూనియర్ కూడా ఫస్ట్ కొట్టాం. అయిపోయింది. అక్కడికి అయిపోయిన తర్వాత ఈ చిన్నగా కుట్లు అట్టే ఉన్నాయి. ఆ డాక్టర్ తిట్టారు, కాసేపు అయిపోయింది. వీళ్ళు కూడా వద్దని ఇంటికాడ వాళ్ళు గోల, మా ఆడవాళ్ళు పిల్లకాళ్ళు వీళ్ళందరూ, నీకు అది పని పాడలేదు, ఏదో నీ రీతి ఏం చేస్తానంటే పని అడబోతాం ఏమైంది. సరే, మీరు ఇప్పుడు ఆర్కే గారికి లెజెండ్ కొనిపెట్టారు. ఇంకా దాన్ని లెజెండ్ పక్కే సరైన ఎద్దుని ఎప్పుడు కొనిపెట్టారు? అక్కడే ఆ పందెంలో ఉన్నా. ఎక్కడ? ఆ కుప్రవూరులోనే. కుప్రవూరు పందెంలో ఎట్లా అంటే ఇంక అప్పుడు 4 పళ్ళు కదా, 4 పళ్ళ రోజు కూర్చొని అది జతపల్ల రోజు కూర్చొని ఎద్దులు చూసాం. అన్నయ్య, నేను, సీనన్న వీళ్ళందరూ చూసాం. చూస్తే పాలూరు ఎద్దులు వచ్చినాయి అప్పుడు కడప జిల్లా. మునగోడు చిన్న చెప్పింది నాకు 4,50,000 అంత కొత్త అంట ముసలియా రవి చెప్పింది నాకు. అందులో ఒకటి తెల్లది మంచి ఎద్దు ఉంది, మీకు ఆర్కే గారు సరిపోద్ది అన్న. ఏ ఎద్దు అది? తెల్లెద్దు, కడప జిల్లా పాలూరు ఎద్దు. పని కాలేదు అనుకుంటా. పని అయింది, దాంతో ఫస్ట్ కొట్టి మేము. ఫస్ట్ కొట్టారు. లెజెండ్కి మంచి ఎద్దు అది. అవి 2 బాగా 6 పాలలో కాంబినేషన్ తోలిన ఎద్దులు. మొత్తం ఊడిచినాయి ఆ జతమేన. తర్వాత దాన్ని కొన్నాం. 4.5 చెప్పిండు, 5 చెప్పిండు, 6 చెప్పిండు. 6,25,000కి ఎద్దులు కొన్నాం కుప్రవూరులో. ఆ జతనే కొన్నాం. జాతన కొంటే ఒకటి నడిదాని అమ్ముడికి, ఒకటి లెజెండ్ అమ్ముడికి కొంటే ఆ 2 సెట్ చేసాం. సెట్ చేస్తే గుడివాడ పెట్టాం. జాతలో ఉంటే అనుకుంటే 4కి వచ్చింది గుడివాడ పోయేసరికి అన్న వాళ్ళకి, రామకృష్ణ అన్న వాళ్ళకి. వాటిని జతపాలు 4కి వచ్చినాయిగా, అయినా 4 కట్టాం. 4+5+ తోలే నరసాపేట పందెం వచ్చింది. ఆర్కే గారికి మీరు ఫస్ట్ పందెం ఏది తోలారు? ఫస్ట్ పందెం స్టార్టింగ్ పందెం కాదు, ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు చెబుతాను. గుడివాడ కట్టాం. గుడివాడ కట్టినాక 3+, 4+ తోలే. అన్నయ్య తపన పాడుతున్నాడు ఎద్దుని. ఇప్పుడు వరకు 3, 4 తోలాం. ఫస్ట్ కొట్టాలనే సబ్జెక్ట్ నాకు కూడా బ్రెయిన్ అలా. ఫస్ట్ కొట్టకపోతే మన ఎద్దులు దాటం అనవసరం. అన్నయ్యల తోటి నుంచి బయటికి పోదామనే నిర్ణయంతో ఉన్నాను నేను కూడా. ఉండకుండా పాపం రేత్రి 9:30, 10కి కుప్రవూరు నరసాపేట పందెంలో కొండకావూరు వెంకటేష్ ఎవరో నాకు ఫోన్ చేశారు. కొండకావూరు ముసలాయన ఎద్దు ఉంది ఒకటి, మంచి ఎద్దులే. దాన్ని నేను గుడివాడలో చూసాను. 4 కట్టారు వాళ్ళు. సరే, మనది లెజెండ్ అవి 2 అయితే ఫస్ట్. అప్పుడు అంజీ గారి మంచి ఎద్దులు ఉన్నాయి. ఏది మన అంజీ అన్న దగ్గర కూడా మంచి ఎద్దులు ఉన్నాయి. అవి ఫస్ట్లు కొడతాయి ఇప్పుడు 4 పళ్ళలో. సరే, మనం కూడా కొట్టండి అట్ట అని వాళ్ళు ఫోన్ చేస్తానా, తోలితే మీరన్నా తోలండి, లేకపోతే మేమన్నా తోలుతాం డ్రైవర్లు అందరూ ఎట్లా అని మాట్లాడే. అన్నయ్యకి రేత్రి 11కి ఫోన్ చేశాను. ఎట్లా ఎద్దుని మాట్లాడాను నష్టపడి పందాను లెజెండ్కి కూడా. అంటే ఈ కడప జిల్లా ఆడిని కూడా వద్దని, అది జత 4కి వచ్చినాయి. ఆడిని కూడా 4 పళ్ళ కడతాను అంటే వద్దులే, అసలు రాయిగలదా అంటారండి. రాయిగలదన్న ఏదైనా కానీ కట్టాల్సిందే. దీనికి ఎద్దుని మాట్లాడాం. ఈ 2 జతలు పెట్టాం పందానికి. పెడితే కొండకావూరుది లెజెండ్ జత, కడప జత. సరే, అంజీ అన్న ఎద్దులు అప్పుడు 4-3 పందాలు ఫస్ట్లు కొట్టుండే. బాగా మంచి ఎద్దులు అవి కూడా, నెంబర్ 1 ఎద్దులు. సరే, ఫస్ట్ కొట్టుంటే నేను కూడా ఒకసారి ఫస్ట్ కొట్టాలి కదా, మన తృప్తి. నేను అన్నా చూడిందా అన్న లోకం అంతా ఒకవైపు, నా అంతా ఒకవైపు. అటెండప్పుడు అందరికీ కలిగిద్ది భావన కొట్టాలని. సరే, ఒక పందెం మంచి ఎద్దులు కొడితే మనకు కూడా పేరు వచ్చింది అనుకున్నాను. సబ్జెక్టు గట్టిగా అనిపించాం. ఎద్దులు అప్పుడు సతీష్, కొండలు, సాంబయ్య, నేను. అసలు డ్రైవర్లు పెంచి ముందు చెబుతున్నా, ఏరే రంగం కాదు. ఆ పిల్లగాళ్ళు కూడా అంతే ఉన్నారు కరెక్ట్గా. టీం కూడా బాగా సపోర్టు మనకి. సరే, బాలు గొలుసు మన 12 సంవత్సరాలే వేసాడు గొలుసు నాకు, 12 సంవత్సరాల. సరే, ఎద్దులు పెట్టాము. అంజాను ముందు, తర్వాత నేను, తర్వాత అడ్డోడు బాబు గారు. ఒకళ్ళు డ్రా. ఏది అంజాను ఫస్ట్ తోలుతున్నామో, నేను కడప ఆడితో డ్రా పెట్టాను. బార్లు ఐడియా లేదు, 13 బార్లు అనుకుంటాయి. 13 బార్లు అయితే డ్రా పెట్టాం. అంజాన్ అమ్మంటే నేను, నా అంటే అడ్డోడు బాబు గారు డ్రా. అంటే ఇది లెజెండ్ కూడా మంచిది కదా, అది మంచిది కొండకావూరుది. అయితే ఈ 2 ఫస్ట్ పడుతుంది అనేది నా సబ్జెక్ట్ అర్థమైంది. బాగా రేత్రి 9-10 కూడా పడ్డాయి. లాస్ట్ కాడి పడితే ఇంకా తోలితే అవి బారు పెంచుతుంది. ఇక ఆ ఫస్ట్ ఇంద్రిస్ వాళ్ళ ఆర్కే గారు పాపం జతపాలలో కొట్టాం చాలా. జతపాలలో ఇప్పుడు నటి దానితోనైతే మోర్జంపాడు మన ఇప్పుడు 180. నేను అనేది మీరు ఎక్కిన తర్వాత ఆర్కే గారికి ఫస్ట్ ప్లేస్ ఎక్కడ వచ్చి? కారంపూడి జతపాలలో ఫస్ట్. మేళచెరువు దగ్గర ఉన్న అవన్నీ తర్వాత, నషాపేట తర్వాత చింత్రియాలు కదా ఫస్ట్. ఇవన్నీ మామూలుగా మీకు జతమైన ఫస్ట్ కొట్టింది. మేళచెరువు వస్తే జతమైన ఫస్ట్ కొట్టింది చింత్రియాల 4 పళ్ళల్లో.
ఏది అప్పుడు అశోక్ ఎయిట్ని తోలుతున్నా మంచి జవాన్ వాళ్ళే జవాన్ తోలుతుంటే వాటి మీద ఫస్ట్ కొట్టింది కడప జిల్లా జతతో. ఫస్ట్ స్టార్టింగ్ జత మీద మాకు అదే పందెం, చింతిరాల పందెం. ఆర్కే గారి కట్టి సరే, ఆర్కే గారికి సరే జత మీద ఫస్ట్ పందెం అదే అనుకో. అదే పందెం చింతిరాలే. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ గత 2-3 సంవత్సరాలు చెప్పుకుంటారు ఆర్కే గారికి మా ఊరు నుంచి ఫస్ట్ అనే వాస్తవం. ఇప్పుడు ప్లేస్ స్టార్ట్ అయింది, మా ఊరితో స్టార్ట్ అయింది, మా ఊరికి రావాలని పలుమార్లు అంటా ఉంటారు. అటు కదండి, మన ఆర్కే అనేది సొంత జత మీద కొట్టిన వరకు అదే పందెం చింతిరాలే 100% గ్యారెంటీ. పొత్తుగా ఫస్ట్ కొట్టింది నర్సాపేట. లెజెండ్. ఆ లెజెండ్ 8 సోళ్ళగా. తర్వాత ఇంటికి వచ్చి నాకేం చేసాం, కడప దాన్ని దీన్ని సెట్ చేసాం, అందులో తెల్లదాన్ని లెజెండ్ని సెట్ చేసాం. ఇంకా రాయలసీమ వెళ్ళాం. ఇంకా బారు ఫస్ట్ పందాలు ఫస్ట్లే. లెజెండ్ పక్కన కొన్నటువంటి కడప ఎందుకు నిలవలేకపోయినాయి? చివరి దాకా రాలా? నిలవలేకపోయినాయి అంటే అవి తొందర పొళ్ళేసినాయి ఎమ్మటమ్మటే. ఒకే రేపు పందాలు తోలినా పొళ్ళేసినాయి. పొళ్ళైతే ఎద్దులు బాగానే ఉన్నాయి. ఆ రోజు కేటగిరీ దించినా తోలే ఎద్దులు. వీటిని మేము ఏం చేస్తున్నాం, ఇంటికాడ వదిలిపెట్టి వెళ్తున్నాం. ఇప్పుడు మేము రాయలసీమ పోతున్నాం, 2 జాతలు వేసుకొని ఈ ఇంటికాడ బ్యాటర్లు టైర్లు అన్నీ వేయాలి కదా, ఆగమైపోతున్నాయి ఎద్దులు. ఆ విధానంగా ఆగమైన ఎద్దులు. అంతేగాని అవి కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి మీరు డ్రైవర్. మరి బ్యాలెన్స్ చేసుకోవాలంటే మనం 20 రోజులు 15 రోజులు 16 రోజులు ఆడే ఉంటుంటే మరి వీటిని బ్యాలెన్స్ చేస్తాం. మన ఊరు అమ్మటూరు అయితే చేయొచ్చు, అది కదండి. 10 రోజులు మేకు నుంచి ఎడకుండా ఉంటే ఏద్దని చెడిపోయింది. వారం రోజులు కూడా అవసరంలా. 10 రోజులు దానా తినే ఎద్దు ఎడకుండా ఉండు, 11వ రోజులు కడితే వెనక్కి తిరిగి నుంచి ఉంటాయి. అట్ట మేము అటువంటి సిచ్యువేషన్లో ఎద్దులు వెనబడిపోయినాయి. లేకపోతే మంచి ఎద్దులు అయ్యి. నేను పొళ్ళు కాలకుండా కేటగిరీ అయితే 12 బార్లు వేసిన ఎద్దులు. కేటగిరీ అయితే అదే కోర్టులో అన్నయ్య 2 రోజులు చేయించుకొచ్చింది. అది దించుదామా అనే స్టేజ్లో ఉన్న ఎద్దులు దించినా తోలే. ఎందుకంటే చేతంటుండేగా, 6 పళ్ళలో కేటగిరీ చేతంటుండే కదా, చెడిపోయేగా ఎద్దులు. అంటే అప్పటికే 1 జాత 2 జాతలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ కేటగిరీ దించుకోవాలి ఎందుకులేని ఆపిన తర్వాత ఇంకా తర్వాత ఇది పొళ్ళు కలిపిన నాటూరు దాన్ని కొన్నాం. నాదెళ్ళ పందానికి నాటూరు దాన్ని కొన్నాం. మళ్ళీ జత మీద అక్కడ ఫస్ట్. ఇక ఆడ నుంచి మళ్ళీ నాటూరుది లెజెండ్. ఆడ నుంచి మొదలుపెట్టి మొత్తం సత్తరసాల అవన్నీ, ఓంకారం, యాగంటి, కాలువ బొగ్గ మొత్తం అన్నీ అవి కూడా బాగా తోలిన ఎద్దులు. అవి ఒక 30 పందాలు 35 పందాలు తోలి. అంటే ఒకటి వినికిడి ఉంది, ఆర్కే గారు అప్పట్లో నన్ను ఎద్దులన్నీ కొనడానికి కారణం అన్నది మీరు కూడా రీజన్ అంటే కొంతమంది ఇప్పుడు ఏ పందెం దగ్గరకన్నా వెళ్తే అది బాగా తోలుతుంది, అది నాకు కావాలని అక్కడే కూర్చునే వాళ్ళంట. లేదు, అది కరెక్ట్ కాదు. చెప్పేదేనండి, నాకు అది కావాలి కొని పెట్టాలని అడిగేవారా? అది అసలు నేను అడగటం అంటే, ఇప్పుడు మనకి ఎద్దు అవసరం ఉందనుకో కొనమంట. అవసరం లేనప్పుడు ఎందుకు అడుగుతాం? కొనిపెట్టమని అంటే ఏ సిచ్యువేషన్ జరిగిందంటే, మనం ఎద్దు ఇప్పుడు మాది పొలి కలిపింది కడపదే, బీస్ట్ ఉంది. అప్పుడు మన దగ్గర బీస్ట్ ఉంది. బీస్ట్ని లెఫ్ట్ వేసి 4 పందాలు తోలే. ఇది పొలి కలవటమే పూడిచర్ల, మరి ఇంకా 3-4 పందాలు తోలే లెఫ్ట్ వేసి. తోలితే మన మారేళ్ళు వెళ్ళేసరికి మనకి ఎద్దు లేదు. లోడ్ రాయేసారు వాళ్ళు, లోడ్ రాయి పెద్ద రాయి వేసారు, కేటగిరీ రాయి వేసారు. కేటగిరీ అయితే మనకి లెజెండ్ అంటే ఈ బీస్ట్ ఆగదు, పని కాదు అన్న నీకెందుకు కట్టు తోలు అన్నాడు. అన్న నా మాటి నన్ను కడితే పని కాదు, మాకు నాటూరు గౌడు ఎదురొచ్చి పొత్తెత్తాను పొద్దున్నే. అన్న దాన్ని వేసుకుందాం పొత్తు, మంచి ఎద్దు నాటూరుది, ఏది రామ మంచి ఎద్దు అంటే ముందు మన దేవారం తెలియాలి కట్టు అన్నాడు. మరి ఆయనకి మనం ఎదురు చెప్పలేం కదా, వాస్తవం మాట్లాడుకోవాలి. ఏదైనా మనకి మనం ఏంటాం ఆయన ఏంటో అది వేరే విషయం, క్వశ్చన్ మార్క్ కాదు. నాతో పాటు ఎవరైనా సంప్రదిస్తాను నేను, సైడ్ డ్రైవర్నైనా ఓనర్నైనా సంప్రదించి నేను పని చేస్తాను. నా నిర్ణయంతో నేను ఏది తీసుకున్నాను, అర్థమైందా? కానీ నా మెయిన్ ఏంటంటే ముసలి ఎవడు మాట్లాడి అనుకుంటారు, అది కరెక్ట్ కాదు, ఇది వాస్తవం. ఇప్పుడు ఒక ఓనర్ కన్నా ఎద్దులు కొనిపెట్టడం కూడా భారమేగా. భారం అంటే ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఏది కొనాలి, తోలేదినే చెప్పేది. మనకి ఎద్దు అవసరం. ఇప్పుడు బీస్ట్ దీని అమ్మడి చాలుతా, దాని అమ్మడికి ఎద్దు కావాలి, ఫస్ట్ ప్లేస్ కావాలి. లెజెండ్ ఉంది కదా లైన్లో. గజనీ బీస్ట్ ఎలా వచ్చింది మీ దగ్గరికి? తోటపాలెం సాయిబాబా అనే దగ్గర కొన్నాం. జతపల్లిలో జతను కొంటాం అంటే మనం 2 జతలు నేనే ఆర్కే గారికి ఇంట్రెస్ట్ లేకపోతే మీకున్న ఇంట్రెస్ట్ తో కొనిపించారు? ఆ జతల వరకు నా ఇంట్రెస్ట్ ఎందుకంటే జతలు అన్నయ్యకి ఉండి వాళ్ళకి ఉంది, 2 జతలు నేనే తాగుతున్నాను. ఇంకా అన్ని ఈక్వల్గా ఉన్నాయి దగ్గరలో. ಅಲ್ಲಿ చెప్తే ఇది ఆటవచ్చు లేకపోతే ఇది ఎగ్గవచ్చు. మళ్ళీ అన్ని వాళ్ళని వస్తే తైలకు పోతాయి, ఇద్దరు అయ్యే ఉంటాయిలే మంచి ఇద్దరు డబ్బులు పోవు అని చెప్పి అనుకున్నా. అంటే 5,30,000కి జతను కొన్నాం. ఏది బీస్ట్నో దాన్ని, అవి పెద్ద రేట్ ఏం కాదు, అయ్యే 4 పళ్ళు అప్పట్లో చదువుతున్నా. అవును, ఒకే దిన అడిగారు 10 లక్షలకి. నేను కొన్నాను, కొని జతలో ఉన్నాయి కదా కొన్నాం, 4కి వచ్చింది ఈ బీస్ట్.
గుంటూరు పందిలో పెట్టా. అప్పుడు కోటెడ్ అనే మంచి ఎద్దులు ఉన్నాయి. ఏది ఇప్పుడు మా దగ్గర ఉంది అగ్ని, అది మంచి ఎద్దు, కోటేశ్వరరావు అవుతున్నాడు. నేను గుంటూరు పందిలో 4 పళ్ళు ఫస్ట్ కొట్టా. రోలీ మేడం ఒక ఎద్దుని 10 లక్షలు కడిగింది. 5,34,000 కొంటే ఒక్క ఎద్దుని 10 లక్షలు అప్పట్లోనే అడిగారు. నేను అన్నాను అమ్ముదా అన్నాను. దాని సాక్ష్యం ఎవరు? వెంకటేశ్వర తమ్ముడు నన్ను 10 సార్లు అడిగాడు, బాబాయ్ ఎద్దుని ఇప్పాను బీచ్ని. అన్న ఎద్దునిద్దామంటే బలివాడు ఇప్పుడు ఇటానికి ఇల్లు ఎదిలే అన్నాడు. అన్న జతమేనన్నా అమ్మన్నా అంటే జతనే 15 లక్షలకి అడిగారు వాళ్ళు. జతనే 17 లక్షలకి. మరి 5,30,000 పిరువు అనుకుంటే వాళ్ళు జతనే 17 అయినా 16 అయినా కొనేటట్టున్నారుగా. అప్పుడు నీకు లాభమా నష్టమా? లాభం. అరే నేను నేను కూడా లాభమే. నువ్వేమన్నావు ఒక సబ్జెక్టు, నువ్వేమన్నావు అన్న భారమే కదా అన్నాను. భారం ఇప్పటికే నేను నా మాట మీదే ఉంటున్నాను. అవునవును, నువ్వు భారం అన్నావు. నీ భారం తగ్గిటని నేను అమ్ముకోమన్నా, నీ భారం తగ్గిటని నేను ఏమన్నా ఇద్దరు ఆయనేమో అమ్ముకోవటానికి కొనలేదుగా. అరే అది మళ్ళీ మీరే మాట్లాడుకుంటే అట్ట కదండి. ఇప్పుడు నువ్వు భారం అని నువ్వు అన్నావు, భారం కాదని నేను అన్నప్పుడు దాని రేట్ దానికి వచ్చింది, నీకు ఇంక మిగిలి వస్తున్నాయి. సరే ఆయన వ్యాపారం చేయడానికి కొనలేదు అప్పుడు. వ్యాపారం అని నేను అంటలా, ఫస్ట్ కొట్టాలని కొన్నాడు అన్న. మనకు చాలా నన్ను మీరు ప్రశ్నించకూడదు కదా. ఇప్పుడు భారం ఎందుకు ప్రశ్నించకూడదు అన్న? అన్న మనకు లిమిట్ గా చాలన్నా, ఈ 2 జాతలు ఈ 3 జాతలు చాలన్నా, ఇంతటితో ఆగిపోదామన్నా అని. అవును, ఆ 2 జాతలే కొంది చెప్పేది. నువ్వు ఆ 2 జాతలు కొన్నాక ఈ రామాని ఆ పరిస్థితిలో పొత్తాడు మారేళ్ళ పందెంలో. అన్న గౌడు పొత్తెత్తానన్నాడు, కట్టుకుందాం అన్నాను. లెజెండ్ 30-40 పందాలు తోలితే ఆ పందెం పోయింది దానికి, లెజెండ్కి. ఎట్ట పోయింది? ఎద్దులే పోయింది. లైన్ టచ్ అయింది. నేను అంటే కావాలనే చేశా. లైన్ టచ్ అయితే ఎద్దు పిచ్చి పనులు చేయబోతుంది, కావాలని గీత మీద కొలిపెట్టి లైన్ టచ్ అయితే తీసేయడం కదా, తీసేసాను. ఇంటికి వచ్చాం. గౌడు నా ఫోన్ టచ్లో ఉన్నాడు, నాటూరు గౌడు. అన్న ఎద్దుని కావాలన్నా కదా, నీకైతే 10,000 అటు ఇటు 50,000 అటు ఇటు ఇస్తామన్నా రామని. ఆర్కే గారు అయితే బాగా మేపుతారు, తోలిద్దాను మంచిద్దాను అంటే నాకు అన్నయ్య నెంబరే ఇచ్చా, రామకృష్ణ అన్నది. ఆయన ఫోన్ చేస్తే నేను పిఆర్ అన్న వాళ్ళే బ్యాట్ వేస్తాను, సందీప్ వాళ్ళే కేటగిరీ ఎద్దులు బ్యాట్ వేస్తుంటే నాకు 4-5 మాట చేస్తే ఫోన్ ఎత్తలే. నేను గౌడు నాకు చేస్తే నేను ఎత్తపోతే అన్నయ్య చేసిండు. ఎట్లా అన్న మరి ఎద్దుని ఎత్తాను తీసుకోవాలన్నది అంటే, సరే మరి ఎంత అయిందనంటే నేను 14 లక్షలు చెబుతున్నా అన్న. అప్పుడు కోటెడ్ అన్నయ్య దాన్ని బియ్యాల మధు 14 లక్షలు కొని ఉన్నాడు, పిఎల్ మధు 6 పళ్ళల్లో. మరి అవతల అయితే బాధ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళిద్దరు పొత్తు కట్టుకున్నారు ఉత్తనూరు పందెంలో, వాళ్ళు ఫస్ట్ కొట్టారు. కాంబినేషన్ వాళ్ళిద్దరు బాగుంటాయి. మధు దాన్ని కొనుక్కోవాలి, మధు కొనాలి, పిఎల్ మధు కొనాలి దాన్ని. 14 లక్షలు నన్ను అడిగాడు చాలా మధు వచ్చి ఉత్తనూరు పందెంలో. నన్ను అడిగితే అన్న ఇవాళ కొనుక్కుంటే ఎద్దు నీది, తర్వాత నీకు వచ్చిద్దు రాదో తెలియదు అన్న. కావాలంటే మధు ఇప్పుడు ఉన్నాడు, అడుగుదాం. అర్థమైందా? అప్పుడు ఆ టైంలో ముసలి మరి మంచిది అన్నావు కదా, కొను మనకే కొను 4 ఏళ్ళకి ఎందుకని అన్న అన్నాడు. సరే అన్న ఎద్దుని కొందాము, బాగుంటుంది లెజెండ్ అంటాను. ఇద్దరు మాట్లాడుకొని మంచి ఎద్దులే కదా కొనుక్కుందాం. సరే మరి ఇది గట్ట డబ్బులు పెట్టా అంటున్నాడు. 13,55,000 అయింది. 13,55,000 అయితే డైరెక్ట్ పందింగడికి ఇచ్చాడు. నాదెల్లా ఎక్స్కొచ్చాం. దానికి కాళ్ళు ఎట్టుండే, సరే కాలు తరిగానే ఎద్దు మంచిది, మనసు మంచిది దాన్ని. దాన్ని పంది పెద్దని ఎవరు అనరు, పని చేస్తుండే వరకు వరాలు గొప్పది అసలు. దాన్ని రామ ఆర్కే గారి మంచి పేరు తెచ్చింది. అది ఒకటి, భీమా ఒకటి. భీమా సరే ఎద్దు నాదేళ్ళ పందెంలో దించితే 25 అడుగులు తేడాతో ఫస్ట్ అజాతమైన. అయ్యి అమ్మ 13,55,000 ఇది 25 అడుగులు తోలింది అంటే జనమే ఎగతాలు చేశారు. సరే అనుకొని ముసలి అట్ట అన్నారు. అన్నయ్య నాతో అన్నాడు, సరేలేనా ఎద్దు జర్నీ చేసి వచ్చింది కదా, సరే ఇంక నెక్స్ట్ పందెం నుంచి చూస్తారు వాళ్ళే. మళ్ళీ కనిబండి పెట్టాం, బారు తేడా కొట్టాం. ఇంక అట్ట బారు ఇంక ఆడిపోయినా బారు మళ్ళీ ఆడి నుంచి మొదలై మొత్తం రాయలసీమ కూడా తిరిగింది. అది చెప్పి సరే ఒకటి అడుగుతుంది, సందీప్ అన్న వాళ్ళ దగ్గర నుంచి ఆర్కే గారి దగ్గరికి లైను ఎలా వచ్చింది? అది చెబుతున్నా, అది ప్రస్తుతం మొదలైంది. ఇప్పుడు చెప్పేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు ఎట్లా అంటే మాకు నిజాలు చెప్పాలి. నిజాలే చెబుతా, మనకి వాస్తవం చెబుతాం. నిజం అవాస్తవం అని నువ్వే కనుక్కోవాలని. ఇప్పుడు నెలతో కదా సందీప్ ఎదురుపడ్డా, ఆర్కే అన్న ఎదురుపడ్డా, ముసలి నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా అని వాస్తవం. నేను అందరి దగ్గర తిరుగుతా, నేను అందరితో బాగుంటా. నేను కూడా నాది ఎవరితోనే బాగుంటా. నాకు మీరు అందరి దగ్గర బాగానే ఉంటారు. ఒక సైడ్కి వెళ్ళిన తర్వాత ఇంకో ఆపోజిట్ సైడ్ కత్తి తెస్తారు. లేదు నేను చూసా అంటాను. మీరు కత్తి తీసేటానికి నేను వచ్చే ఫీల్డ్లోకి. అది కాదండి, అది ఎందుకంటే ఇటువైపు వచ్చాను అటోల్ని వేసేస్తా అంటారు. అది ఎందుకని అంటే కొన్ని సమయాల్లో ఎదటి మనిషి మనకి కెంపరిచినప్పుడు తప్పదు, కత్తి తీయాలి, వాడుకోవాలి మనం కూడా. అసలు మనం నిజరూపం తెలుసుకోవాలి కదా.
ఎదుటి మనిషి కూడా. అప్పుడే దానికి థ్రిల్ ఉంటుంది. సరే ఏం జరిగింది, అప్పుడు నేను సందీప్ అన్నాడు నెక్స్ట్ క్యాడీకి దిగాలి. క్యాడీకి దిగాలంటే భైరవ బాద్షా తయారు చేసిన ఎద్దులు ఫుల్గా తయారు చేస్తే సందీప్ అన్న అంటాడు బాద్షా తోలుదాం బాబాయ్ లేద్ద అయితే అంటాడు, సింహానికి కొందాం అంటాడు. అప్పుడు అబ్బాయి వాళ్ళకి భైరవ అమ్మడే సింహానికి కొందాం అంటాడు. అప్పుడు గద్రణం దగ్గర ఉంది. కొందాం అంటే సింహం మనమ్మడి తోలినెద్ది. ఆల్రెడీ ఛత్రపతి సింహ తోలుతుంటే నేను రేస్ గుర్రాన్ని బాద్షాని వేసుకొని అవి బారు ఫస్ట్ కొడితే నేను సెకండ్ కొట్టి రేస్ గుర్రాన్ని బాద్షా అనేసి ఎట్టా బాద్షా బండ్లెక్కేది. అప్పుడు బండ్లెక్కే టైం నాకు పోతుంది కనుక సింహ ఫస్ట్ కొట్టింది. అందుకే రేస్ గుర్రం లైనా రేస్ గుర్రం సందీప్ అన్న దగ్గర రేస్ గుర్రం ఆర్కే అన్న దగ్గర లైను. మరి అక్కడికి వచ్చినప్పుడు లైనే పలుకుతారా? లైన్ అనే పలుకుతా. ఇప్పుడు అన్నయ్యది వచ్చినప్పుడు లైన్ అంట, సందీప్ అబ్బాయిలు వచ్చినప్పుడు రేస్ గుర్రం. అప్పుడు రేస్ గుర్రాన్ని దాన్ని వేసుకొని బారుకి సింహ అంటే సెకండ్ దోలానంటే నా ఎద్దు తప్పు చేయబట్టే కదా అది మిగులుతుంది సింహ. ఆ విషయం నాకు తెలుసు, పక్క వాళ్ళు తెలియదు. 100 మందికి ఆకర్షించే వాళ్ళకి తెలియదు అది. ఈ 2 నిమిషాలు టైం బాగపోతే నేను ఫస్టే అని చెప్పి నేను ఈ ఎద్దుతో తోలితేనే మనకి ముసలి అంటే పేరు వచ్చింది, సందీప్ వాళ్ళకి పేరు వచ్చింది. ఒక ఎద్దును కొనిపెడితే ఎందుకు పేరు వచ్చింది, ఎద్దు పనికి రాలేదు ఎద్దును కొన్నాడు అని అంటారు. అది కరెక్ట్ కాదు. ఎద్దు వద్దు దీంతో తోలుతానన్న లేద్ద ఎద్దు అని అట్లా చాలా రోజులు జరిపెట్టాం. కుప్రవరం నుంచి కేటగిరీ రాయి తెప్పించి బ్యాట్ వేసుకొని చూసుకొని నా బుద్ధి పుట్టినట్టు తోలుకున్నా. పందాన్ని దించటమే. 10 మంది వద్దంటే నేను ఒక్కనే దించాలని మొండిపట్టు పెట్టా సందీప్తో. అబ్బాయి దించుదాం నా మాట. బాద్షా భైరవ ఆ పందెం తోలినా పేరు పెట్టాం. ఏది గుంటూరు పందెం అయిపోయినా పేరు పెట్టాం. ఇంకా తోలే ఎట్టా పెడదామంటే సాయిరామ్ వీళ్ళందరూ కొద్దిగా నాకు అనుభవం తక్కువ అని, వాళ్ళు చిన్న వయసు అని చూసేవాళ్ళు అని అనుకుంటారని వాళ్ళకి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అంటే అనుభవం తక్కువ అంటే నేను చాలా మంది ఎద్దులమ్మడి తోలే, పిచ్చి ఎద్దులని తోలే. సొంతలో 40 గుండి 70,000 రూపాయలకి చదివిన 70 పందాలు తోలే. రాజాబాబు దగ్గర 3.5 కొనుక్కొస్తే 90,000 కనుక్కొని దాన్ని ఒక 50 పందాలు తోలే. అటువంటి ఎద్దులు తోలు నీ తోలడానికి నాకు ఇబ్బంది ఏముంది అని చెప్పి నేను దించాలని నిర్ణయించుకున్నా. మరి వాళ్ళు ఏమన్నా అనుకోని పాపం నాకు మంచి ప్రిఫరెన్స్ ఇచ్చాడు. కేటగిరీ ఎద్దులు అంటే గాడితో భగవాన్ స్థాపన ఏటితోటి భైరవ బాద్షాతో బాగా బాద్షాతో ఇంకా గుంటూరు పందెం దించాం. మేము అనుకునే మీరేమో భైరవ బాద్షా అంటారు, మేము అనుకునేది ఏంది సింహ నరసింహ రామా భీమా లైను లేచాడు. అక్కడికి వచ్చారు కదా చెబుతా అటు కాదు. ఇప్పుడు ప్రకృతికి నన్ను పరిచయం చేసిన ఎద్దులు గోలమూడిపాటి శివయ్య గారి. సరే శివయ్య గారు మీరు అనేది ఏంది భైరవ బాద్షా. మేము అనుకునేది ఏంది రామా భీమా లైను లెజెండ్ సింహ నరసింహ. ఈ 2 జాతలతో ముసలి తోలుతుంటే ఎవడు పట్టుకోలేరా అనే స్టేజ్కి మీరు ఉన్నారు? లేదు ఉన్నారు. తర్వాత పీరియడ్ ముందు వీటిని 20 పందాలు 1 సైడ్గా భైరవ బాద్షాని. ఈ 2 తోలేటప్పుడు ఇవి కూడా అవే పీరియడ్లో తోలేయా రామా భీమా? అప్పుడు 6 పళ్ళలో తోలుతున్నాయండి. 6 పళ్ళలో తోలుతున్నాయి. భైరవ బాద్షా తోలేటప్పుడు 6 పళ్ళలో తోలుతున్నాయి. అప్పుడు ఎవరెవరు ఉన్నారు? బోరెడ్డి కేశవరెడ్డి గారు, డాక్టర్ గురునాథ్ సార్ గారు, భూపాల్ రెడ్డి గారు ఉన్నాడు. మంచి మెయిన్ హ్యాటర్లు వాళ్ళు, నెంబర్ 1 పొజిషన్లో ఉండేవాళ్ళు. వాళ్ళు డ్రైవర్లు ఓనర్లు అయినా వాళ్ళు 1 సైడ్. నేను సందీప్ మన అబ్బాయి వాళ్ళకి జీతగాడినో డ్రైవర్నో పేడకాళ్ళు తీశాను, ఆ ఎద్దులు పక్క వేసుకొని పొనుకొని తోలాను, అవి నాకు పేరు తెచ్చింది. అది వరకు వాస్తవం. తర్వాత ఇవన్నీ ముందు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక భైరవ బాద్షా. ఎందుకంటే చెబుతానంటే టచ్ పళ్ళ కానీ తోలే నేను భైరవ అని, 4 పళ్ళ కాడి నుంచి బాద్షాని తోలే. కొనిపెట్టింది కూడా మీరేనా? కొనిపెట్టింది కూడా నేనే. 2 ఒకటి 11,60,000, ఒకటి 6,90,000. ఇవి కూడా వాళ్ళు మాట్లాడుకున్నారా మీరు మాట్లాడి తెచ్చినారా? అంటే మీ ఇద్దరం కమిట్మెంట్గా సందీప్ని కూర్చోబెట్టి అయ్యా మనకి ఎద్దు అయితే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది, ప్లస్ మనం ఎద్దుని కొన్నా ఒక సబ్జెక్ట్ ఉంది. అందరు డ్రైవర్లు ఎట్టుకుంటారు, నా సంబంధం లేదు. నేను కొనే ఎద్దుని ఓనర్ ఇంటికి తీసుకొచ్చి మన ఇద్దముడు కట్టుకొని ఖర్చులు ఇచ్చి, పనికి రాకపోతే ఖర్చులు ఇచ్చి పంపించేవాడిని, పనికి వస్తే మన ఇద్దముడు ఉంచుకునేవాడిని. ఆ విధానం కొన్నాను నేను సందీప్ వాళ్ళకి ఎద్దులు. దీని సాక్ష్యం మనగోడు చేయను ఉన్నాయి. ఎద్దుని తోలుకొచ్చి మనగోడు చేయను ఉన్నాయి. మన కేటగిరీ ఎద్దామని బ్యాట్ వేసుకొని డబ్బులు తీసుకుని వెళ్ళాడు. లైన్ కూడా అంతే కొనుక్కున్నాం. సరే ఎద్దులు దించాలి గుంటూరు పందానికి. అన్నయ్య 6 పళ్ళలో తోలాలి, లెజెండ్ కడపది 6 పళ్ళలో తోలాలి, బీస్ట్ గజని 4 పళ్ళలో తోలాలి, సాయిబాబా అన్న ఎద్దులు టచ్ పళ్ళు జత పళ్ళలో తోలాలి. నేను అన్ని జతలు తోలాల్సింది కోర్టులో. జత పళ్ళలో తోలే నాకు అనుభవం ఉంది కోర్టులో. జత పళ్ళలో
ఫస్ట్ ప్లేసు ఎవరు కొట్టారు, 4వ ప్లేస్ కొట్టాను నేను. 4 బాల్లో 12 బార్లు వేసి ఫస్ట్ కొట్టా. బీస్ట్ గజని. బీస్ట్ గజని 4 బాల్లో ఫస్ట్ కొట్టాను కదా. 6 బాల్లో ఇంద్ర ఫస్ట్. బోరెడ్డి కేశవరెడ్డి గారు ఇంద్ర ఫస్ట్. లెజెండ్ సెకండ్. కడపతి లెజెండ్ సెకండ్. కేటగిరీ ఎన్ని బారులు తోలాలి మనకు అంచనా ఉంది. ఎందుకంటే 4 జాతలు తోలాను కోట్లు. ఒక్కో డ్రైవర్కి అవగాహన ఉంటుంది, ఉండకపోతే మనకు సంబంధం లేదు. అది నాకనే వాడికి నేను ముందు ఒక ఎద్దుని తోలుతా కనుక ఇన్ని బార్లు వేస్తుంది, ఇంత సబ్జెక్టు ఈ రంగం తోలాలని మనకు అర్థమైపోయింది. సరే కేటగిరీ 6 బాల్లో 13 బార్లు తిప్పాం. 14 బార్లు ఎక్కి తిప్పగలిగితే కోట్లోడు మన ఎవడు పట్టుకోలేడు కదా కేటగిరీలో. సరే పెట్టాలని ఎందుకు అన్నానంటే మనం అయ్యో తెలుసుకోవాలి, ఇంటికాడ ఎన్ని బేటాలు అయితే ఏమైంది చెప్పి పెట్టాం. నేను 14 జాతలో 15 జాతలు అయిన కేటగిరీలో. అప్పుడు కోటెడ్డి గారు కూడా ఈ తాళూరి తాగుతున్నాడు, భాస్కర్ రెడ్డి వాళ్ళే, రమేష్ గారి తాగుతున్నాడు. 2 జాతలు మంచి ఎద్దులు అండి, పూర్మెట్లు అండి, నెంబర్ 1 ఎద్దులు. మొత్తం మనగాడు ఎద్దులు వచ్చి వీటిలో మన కేత, నేను డ్రైవర్ని కేత, ఎద్దులు కేత మనం అంటే ఒడికి లెక్కలేదు, ఎందుకు అవసరం లేదు. ఎద్దులు భైరవబాచ కేత సన్న దార. అవునండి వాళ్ళు చిన్నపిల్లలు. అవును వాళ్ళు చిన్నపిల్లలండి. ఎద్దులు నెంబర్ 1 కదా సార్. నేను చెప్పేదానండి, తోలిన తర్వాత నెంబర్ 1. తోల తరకే అయ్యాడు వాళ్ళ బండ్లు ఎక్కిద్దని చాలా మంది పెద్ద పెద్దలు అన్నారు. పెద్ద తనాబీలు 30 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఎద్దులు మేపులు అన్నారు. సరే ఏమైంది మరి పంజాలో? తోలా ఫస్ట్ కార్డు పడింది నాకు. ఫస్ట్ కార్డు పడి ఫస్ట్ కొట్టా 1 సైడ్గా. ఎవరు సాంబయ్య, కొండలో ప్రేమ్ కుమారు, బాలు గొలుసు, బాలు తాడు, భైరవన్ తాడు, బాలు గొలుసు నరసింహ. మరి ఫస్ట్ కొట్టాం, అయిపోయింది. ధర్మారం పందాన్ని పెట్టాం. అన్నయ్యలు 6 బాల్లో ఫస్ట్ అక్కడ ధర్మారంలో. మళ్ళీ నేను కేటగిరీ తోలాలి. సరే లైన్ ఎలా వచ్చింది సార్? లైన్ గురించి ఒకటి చెబుతాను. 6 బాల్లో 4 బాల్లో కొన్నాము, దానికి జబ్బు చేసింది. లైన్కి పిఆర్ దగ్గర జబ్బు చేసి. ఎన్ని పళ్ళలో కొన్నారు? 4 బాల్లో కొన్నా. ఆర్కే గారు వీళ్ళకి సందీప్ అన్న వాళ్ళకి. ఆర్కే అన్నయ్యలు కొంద ఇప్పుడు కేటగిరీలో కొన్నంటే నేను సందీప్ అన్నయ్యల దగ్గర మానేసిన దాన్ని కొన్నా. మానేసిన తర్వాత ఎట్ట కొన్నాను చెప్తే ఈయన అది కూడా వినగలిగితే ఈయన, లేకపోతే ఓపుకుంటే ఈయన, లేకపోతే వదిలాన్ని ఇక్కడతో సరిపెడదాం. ఒకటేమా పూర్ణ గారు, నేను ఒకటే చెబుతున్నా, లైన్ అనేది జబ్బు చేసింది, లేకపోతే అదే సరిపోయేది మా కేటగిరీకి. ఇంకా ఆ లైన్ పక్కన పెట్టి 3 ఎద్దులు ఉన్నాయి ఇప్పుడు సందీప్ అన్న 3 ఎద్దులు ఉంటే ఇంకా 2 దాన్ని వదిలిపెట్టాను. ఈ 2 బాగా సెట్ చేశా. టైర్ కట్టినా నేనే, బ్యాట్ వేసినా నేనే. ఇక్కడ 12ంటికి మన ఇంటికి వాళ్ళు లేచి 2ంటికి కొంచెం వెళ్ళి టైర్ వేసి 2 జాతలు టైర్ వేసి ఆర్కే అన్నల దొడ్లో బ్యాట్ వేసి ఉన్న ఎద్దులు. అంతవరకు ఏ డ్రైవర్కి ఉంటుంది? ఈ ఎద్దులు సందీపాలే కాదు, మన సొంతం ఎద్దులు. డబ్బులు ఎలా ఉంటాయి రేపు బాతి. వాళ్ళు ఎంత ఇచ్చారో నేను ఎంత తీసుకున్నా దేవుడికి తెలుసు, నాకు తెలుసు. సరే ఊరికేం చేయట్లేదు ఎవరికైనా చెబుతున్నా. ఊరికి చేసినా ఊరికి చేయిపోయినా శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉండాలి కాదండి. నీ ఎదుగుదలకి నీ రూపాయికి మీరు చేస్తున్నారు కనుక ఎవరికైనా అసలు నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చిన సరే ఇన్ని కంపెనీలు తిరగడానికి 2 కంపెనీలు 3 కంపెనీలు తోలుకొని వెళ్ళకుండా ఉండొచ్చు పేరు కోసం. పేరు సరే వాళ్ళు 10 జతలు తోలారు, ఒక సైజులో 4 జాతలు తోలిన ఉన్నారు. సరే నేను ఒక సైజులో తోలా, ఇది ఒక సైజు కాదు, 4-5 కంపెనీలు 6 కంపెనీలు తోలి పైకి వచ్చిన డ్రైవర్ ఎవరు ఉన్నారు? నేనున్నా. ఉదాహరణ నన్నే తీసుకో. అన్ని ఎద్దులు తోలే నేను, అన్ని కంపెనీలు తోలే. అన్ని కంపెనీలు ఎవరు తోలుతున్నారు ఇప్పుడు? ఫస్ట్ కొట్టే జాత ఏది? జీపీ సోదరి. మీరు ఫస్ట్ కొట్టే జాత ఏది? మనం ఫస్ట్ కొట్టేదానికి ఒక ఎద్దు కొద్ది జత పడాలి కదా. ఏది ఇప్పుడు ఒక ఎద్దు ఉంటే పని అవదు, 2 ఎద్దులు కావాలి. సరే ఇదిగో తోలేది ఎద్దులే, అంతిమంగా ఫస్ట్ కొట్టేది ఎద్దులే, డ్రైవర్ అయితే కాదు. ఎద్దులే మరి ఎద్దులుంటే ఎవరైనా తోలుతారు. ఎద్దులు అంటే కత్తి నైపుణ్యం కావాలి, 20% అయితే నైపుణ్యం కావాలి, దానికి అర్థం ఉండాలి. ఒకటండి పూర్ణ గారు, దానికి నేను అడ్డం అవుతాను చెప్పేది. ఎద్దులు తోలుతానికి కారణం డ్రైవర్ సబ్జెక్ట్ కూడా కరెక్ట్గా ఉండాలి. డ్రైవర్ సబ్జెక్ట్ కూడా కరెక్ట్గా కాదట్లేదు. ఇప్పుడు ఒక జత చెడిపోయిన ఎద్దులు మీరు అన్నారు, ఒక జత చెడిపోయిన ఎద్దులు తీసుకెళ్లి వాటిని కొన్నాళ్ళు పని నేర్పుకొని వాటిని సాగుకొని వచ్చి నేను ఫస్ట్ కొట్టే అన్నారు. అవును, నెంబర్ 1. అవును, ఆ మాట నెంబర్ 1. అవును. ఈ సాకింది వేరు. ఆల్రెడీ తను ఒక జాత కొనుక్కొచ్చాడు, ఇంకొక అతను ఇంకో జాత కొనుక్కొచ్చి, ఇలా 5 ఒక జాతలు 5 జాతలు కొనుక్కుంటే నేను వెళ్ళి 5 జాతలు మొత్తానికి తిరిగేసి ఫస్ట్ కొట్టాలనుకోవటం అసలు తప్పు. అది అవదుగా, అది అసలు ఎప్పటికీ అవ్వదు. నేను కూడా ఒప్పుకోను. వాళ్ళు 10 మంది కొంటే 10 మంది దగ్గర తోలా. వీళ్ళందరూ కూడా నేను ఎందుకు తోలేనా అంటే నువ్వు రామసలే అంటేనే తోలేను. ఈ మాట నేను ఒప్పుకుంటా, ఎందుకంటే మీ ఏటిపట్ట ప్రాంతంలో ఒక 4-5 దగ్గర నేను కలిశాను. అవును. సరే
ఒక ఎదిగి పెద్ద జతలో లేకపోతే మంచి పేరు తెచ్చుకొని పెద్ద కంపెనీలు ఎక్కినా సరే రామ్ అంటే వచ్చి తోలేది ముసలియే. మా బోటి చిన్న వాళ్ళ ఎద్దుల్ని లేకపోతే ఈ పాల పనులు లేకపోతే జత పనుల ఎద్దులకి కత్తి పని నేర్పి మాకు కత్తి పేరు తెప్పించి ₹1 ఇప్పించేది వచ్చేది కూడా ముసలి వాళ్ళే. దాని వరకు వాళ్ళు ఒప్పుకున్నారు నిజాయితీగా, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, కాదంటలేదు. ఇప్పుడు కింద నుంచి పై దాకా సీనియర్ దాకా అన్ని తోలుకుంటే అన్ని ఫస్ట్ కొట్టాలంటే ఇది అవదుగా. సరే సాధ్యపడదు. సరే ఇదేమన్నా క్రికెట్ కాదుగా, ఆల్రౌండర్ అంటే నేను బ్యాటింగ్ బౌలింగ్ కీపింగ్ అన్ని దానికి ఆల్రౌండర్ ఎవడు అవ్వలేడు. కొన్నిట్లోనే అవుతారు. అవునండి పూర్ణ. పెద్ద జతకి ఒకలాగా, చిన్న జాతకు ఒకలాగానే తోలకం ఉండిద్దా లేదా? సెక్షన్ చెప్పేదేనండి, ప్రతి దానికి ఒకే సెక్షన్ ఉంటుంది. ఒకే సెక్షన్ ఉన్నప్పుడు దానిలో కొన్ని రకరకాలైన ఉంటాయి. ఇప్పుడు అన్ని సమకూర్తేనేమో ముందుకు వెళ్తాం, సమకూర్చపోతే ఈ మాట నేను ఒప్పుకుంటా, అన్ని సమకూరితే ముందుకు. అవునండి, ఇప్పుడు ఒక ఎద్దు మనిషికి సహకరించాలి, ఒక మనిషికి సహకరించాలి. ప్రతిదీ 7 సహకరించి అన్ని సహకరిస్తేనే మనం ముందుకు వెళ్తాం. ప్రతి సైజులో కూడా తోలటం తోలి అన్ని గెలిస్తే అని మనం అనుకోకూడదు. మనమే తోలేదు, అవి కూడా గెలవచ్చుగా. ఇప్పుడు నీ ఎద్దులు తోలేదు నేనే, ఆయన ఎద్దులు తోలేదు, మరి ఆయన ఫస్ట్ కొడు, నీ ఎందుకు కొట్టకూడదు అని నేను కూడా అనుకుంటారు. అవును, ఇప్పుడు వీటిలో ఎద్దుల్లో విషయం లేకపోయినా సరే అవి వాటితో ఫస్ట్ కొట్టి మళ్ళీ నీ ఇక్కడికి వచ్చి ఫస్ట్ కొట్టలేదు ఇంటి ముందు డ్రైవర్నే తప్పట్టేది. వాస్తవం డ్రైవర్నే 100% డ్రైవర్. తన ఎద్దు ఎలాంటిదో తనకు తెలుసు, తనకు తోలలేదని తెలుసు. ఇప్పుడు కత్తికుతో కప్పిపుచ్చుకోవాలి కానీ నా ఎద్దును గొప్ప దించుకుంటే ఎవరి మీద ఒక నింద వేయాల్సిందే లేదా? వేయాల్సిందే. అది లేకపోతే నాకు లేదా అలవాటు, నేను చెబుతున్నా లేదా, నా స్వార్థం లేదు అసలు లేదు. వాస్తవం, ఎద్దు తోలకపోతే ఎద్దుదో తప్పు నాదు, నేనే మీద వేసుకుంటా. అర్థమైందా? ఒకటి మీద నెట్టడం, ఇంకోటి మీద అంటాం, ఇది ఎట్టుంది అట్టుంది అయితే ఉండదు. అంతే. ఒక మాట అడుగుతాను, తప్పులేదు, అడగండి. గెలుపు వచ్చినప్పుడు తీసుకుంటారు మీరే, నేను బాగా తోలాను. అపజయం వచ్చినప్పుడు కూడా తీసుకుంటా. నా వరకు సైడ్ వాళ్ళ మీద నడతారు మీరు, అది తప్పు అంటే వాళ్ళు అనుకోవడం. అది నేను చెప్పాను, మీరు అన్నారు, నేను చెప్పేదేనండి. సరే పలానా నాలో సరిగ్గా తోలలేదు, సరిగ్గా తాడు తీయలేదు, ఆడి వల్ల ఈడి వల్ల అని అటువంటి క్వశ్చన్ మార్క్ నేను ఏ విషయంలో కూడా చెప్పాల. దాదాపుగా 7 ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఒకటి నేను ఇప్పుడు చదువుతున్నా స్పష్టంగా, తాడు తీసేవాడైనా గొల్లు చేసేవాడైనా ఇంకోటైనా ఏం చేయలేడు కదా, ఏం చేయలేడు. వాళ్ళందరినీ సరి చేసుకోవాల్సిన బాధ్యత మీదేగా. మాదే. మీరే సరి వెనకున్న నలుగురిది ఎక్కువ బాధ్యత. ఏది వెనకున్న నలుగురిది, పగ్గాల డ్రైవర్ది ఓకే, వెనకాల నలుగురు ఉన్న బాధ్యత ఒప్పుకుంటా నేను కాదంటలా. గెలుపు వచ్చినప్పుడు ఇది నా వల్లే జరిగింది అని అంటారు, కానీ అపజయం వచ్చినప్పుడు మాత్రం సరే పేర్లు వరకు నాతో క్లోజ్గా ఉంటారు కాబట్టి నాతో పాటు కొండలు సరిగ్గా రాలేదు, పలానా సాంబయ్య గారు మనం అనుకోకూడదు. నేను నాకు 18 ఏళ్ళలో తప్పు జరిగినా ఈసారి సరి చేసుకుంటాం అనే సబ్జెక్ట్తోనే ముందుకెళ్ళా. లేకపోతే నా ఏమంటే సామె 14 సంవత్సరాలు తోలాడు ఇద్దరు, ఎవరో తోలుతారా? నింద ఆయన మీద తోలుతారా? కొండలో 10 సంవత్సరాలు, సతీష్ 5 సంవత్సరాలు తోలేరు, కాదంటలేదు. కానీ కొన్ని సందర్భాల్లో మీరు అంటే మీది తప్పని నేను అంటలేదు, మీరు ఎక్కువగా ఒక టీంని మెయింటైన్ చేసుకున్నారు. అప్పటికి వాళ్ళు ఒక డ్రైవర్లుగా ఎదిగిన తర్వాత సాంబయ్య కొంచెం సైడ్ తోలమంటే వచ్చి సైడ్ తోలుతాడు. నేను కొండలోనే ఒక మాట అన్నా కొండలో తోలుతాడు. నేను ఫీల్డ్ వచ్చి నుంచి ఇప్పటి వరకు కూడా మీతోనే ఉన్నారు. అవునవును. ఒక టైంలో మీకు ఆపోజిట్ గా దిగిన సందర్భాలు ఉన్నాయి, గురువుని కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. నేను గర్వపడతా ఆ విషయంలో. మన తమ్ముడు గెలిచాడు, నేను ఆయనకు కూడా చెప్పాను, మా తమ్ముడికి కూడా. సామి ఎదురొచ్చినప్పుడు తమ్ముడు బాగా ఎలా అని సెకండ్ ఇచ్చట. ఎదురుబోతులు అడిగినా అంతే ఉండాలా. తను తలకాంచుకుని వెళ్ళినా మావాడు మంచి పేరు తెచ్చుకుంటా, తృప్తి నాకు తృప్తి. కానీ ముందేను కదా, ముందే ఫుల్ ముందే మన్నే ఒకప్పుడు తాగానండి, 20 ఏళ్ల క్రితం తాగా. నేను అబద్ధం ఆడటం ఎందుకు మనకి చెబుతాం తప్ప. 20 ఏళ్ల క్రితం తాగాను, అది అయిపోయింది. 20 సంవత్సరాల కింద వదిలేసాను. ఇప్పుడు నా అవతలు తాగినా నాకు దాని మీద ఉండదు. సరే, ఇప్పుడున్న డ్రైవర్లు మీరు స్వతంత్రంగా ఒకరిని తిట్టి లేకపోతే ఈయన ఒక మాట అన్నా తలంచుకొని పోతాడు నా వాడు అనుకునే వాళ్ళు సాంబయ్య, నాగరాజ, కొండలో సాంబయ్య వాళ్ళిద్దరూ ఏమనుకోరు. తన్నుకునేటట్టు గెదుకుంటాం మేము. పేట వేస్తుంటే వీళ్ళు తన్నుకుంటారు ఏమనుకుంటారు. వాస్తవంగా సాంబయ్య ఊరిని చూసినా నేను తడుచుకుంటాను, నేను ఊరిని చూసినా సాంబయ్య తడుచుకుంటాను. అటువంటి సందర్భాలు మా ఇద్దరికే సరిపోయింది. ఇంకో డ్రైవర్కి ఇంకోటికి తెలియదు. అవాస్తవంగా సొంత తమ్ముడాలుగా సొంత అన్నయ్యలా ఉన్నాం ఇద్దరు. ఇప్పటికీ మీ ఇద్దరు తోలే జతలు ఉన్నాయా? ఇప్పుడు లేవు.
ఎప్పుడు లేవు. ముందు ముందు వెళ్తారా? ముందు ముందు ఓకే, ఆ టైం వచ్చినప్పుడు నేనే అడిగా, తమ్ముడు నీ అమ్మంటే నేను సైడ్ తోలమంటే అక్కడ అదే అడగబోతున్నా అన్న. మీ శిష్యుడి పక్కన ఓకే, కొండలమ్మడైంది తోలుతా. నేను ఒక విషయం చెబుతున్నాను ఉదాహరణ. మరి కొండలంపడి తోలినప్పుడు మీరు డ్రైవర్లు ఎందుకు తయారు చేయలేకపోయారు? డ్రైవర్లు ఎందుకు ఇప్పుడు వాళ్ళు అయితే తోలుతారు. ఇప్పుడు ఈయన నువ్వే తోలన్నా అన్నాడు. సరే కొండల మీద తోలే, నేను ఇంకో కంపెనీకి ఎక్కుతాను అన్నా నేను.